హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంత డర్టీ అయిపోయిన మిక్సీని ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత బేకింగ్ సోడా ఉంటుంది కదా, వంట సోడా అంటారు, మనం బజ్జీలలో వేసుకుంటాం చూడండి, అది తీసుకోవాలి. అంటే మన మిక్సీ ఎంత డర్టీ అయిపోయి ఉంటుందో దానికి సరిపోయేంత బేకింగ్ సోడా అయితే తీసుకోవాలి. బేకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత వెనిగర్ని యాడ్ చేసుకోవాలండి. వెనిగర్ని బాగా వాటర్ లాగా కాకుండా కొంచెం ముద్దలాగా ఉండేలాగానే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ కదా, అంటే గ్యాప్లో నుండి మిక్సీ లోపలికి వెళ్ళిపోతే మిక్సీ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం బాగా వాటర్ లాగా అయితే యాడ్ చేసుకోవద్దు. మనం వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత రియాక్షన్ అనేది జరిగి మనకి ఇట్లా నురగలాగా వస్తుంది. ఆ తర్వాత ఇంకా మంచిగా క్లీన్ చేయడానికి హాఫ్ నిమ్మ చెక్కను కూడా యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, నిమ్మ చెక్కను యాడ్ చేసిన తర్వాత రియాక్షన్ అనేది జరిగి మళ్ళీ నురగలాగా వస్తూ ఉంది. సో ఈ 3 వేసుకుంటే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకా మీరు నా మిక్సీ చూసైతే అస్సలు భయపడకండి, ఎందుకంటే 2.5 months నుండి నేను నా మిక్సీని అయితే క్లీన్ చేయలేదు. ఊరెళ్ళే ముందు నుండి అట్లానే ఉంది. వచ్చిన తర్వాత కూడా ఇన్ని డేస్ పట్టింది నాకు క్లీన్ చేయడానికి. సో మీ అందరికీ వీడియో చేసి చూపిస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఈ వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ నేను లేనప్పుడు ఒక 2-3 times యూజ్ చేసినట్టున్నారు. తనైతే అంటే దానిపైన మళ్ళీ కవర్ వేసి ఉంచలేదు. సో అందుకోసం అని చెప్పి మిక్సీ కవర్ ఉంటుంది కదా, అదే లేదు, అందుకోసం అని చెప్పి మిక్సీ అయితే ఫుల్ పాడైపోయింది. ఇంకా ఇక నుండి మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, అదంతా యాడ్ చేసుకున్నవన్నీ కలిపేసి ఇట్లా మనకి ఎక్కడైతే డర్టీగా ఉందో ఒక స్క్రబ్బర్ని తీసుకొని ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం మిక్సీలోకి వాటర్ వెళ్ళకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. కొంచెం వెళ్ళినా పాడైపోతుంది కదా, సో అందుకోసం అని చెప్పి మనం ముందుగా అది కలుపుకునేటప్పుడే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సో ఇట్లా మెల్లిమెల్లిగా మన మిక్సీని అయితే మొత్తంగా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. నేను ఎట్లా క్లీన్ చేశాను, అంటే ఈ క్లీనింగ్ అనేది మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్, కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.